సీజన్ 2 లో తీసేయాలంట. కానీ ఎందుకు ఆనంద్ దేవరకొండ ఇలాంటి క్యారెక్టర్స్ కి బాగా సూట్ అవుతాడు. హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టేక్ రియాక్షన్స్. సో ఈరోజు ప్రొడక్షన్ నంబర్ 32 అన్ఫినిష్ స్టోరీ అని ఒక కొత్త సినిమా వస్తుంది. అండ్ వన్స్ అగైన్ మన అందరం వైష్ణవి చైతన్య అండ్ ఆనంద్ దేవరకొండని మళ్ళీ స్క్రీన్లో చూస్తున్నాము. సో నాకు తెలిసి ఈసారి స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. లవ్ స్టోరీ అంటున్నారు, బట్ బేసిక్గా నాకు తెలిసి బేబీ లాంటి లవ్ స్టోరీ అయితే అవ్వదు అనుకుంటున్నాను. సో గైస్ చూద్దాం ఈసారైనా ఆనంద్ దేవరకొండకి వైష్ణవి చైతన్య దొరుకుతుంది లేదా సినిమాలో. ఇంకా అనౌన్స్మెంట్ వీడియో ఇది. మీరంతా ఇంకా #90 అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, దేంట్లో మీరు చూసుంటారు. సో దాని కంటిన్యూషన్ అంటున్నారు బేసిక్గా. సో అది చిన్నప్పుడు స్టోరీ అంటే ఇప్పుడు పెద్దనాక ఏమవుతుందని. అండ్ పెద్ద క్యారెక్టర్ ఇస్ బేసిక్లీ ఆనంద్ దేవరకొండ ఆబ్వియస్లీ. సో గైస్ చూద్దాం, వీడియో వచ్చింది. సో వీడియో చూసే కంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మమ్మీ రబ్బర్ బ్యాండ్స్ ఏవి? ఆ షెల్ఫ్ దగ్గర పెట్టాను చూడు. అమ్మే నాకు బకెట్ వేయడం లేటు. ఏ ఆల్రెడీ పెట్టినారా? తీసుకో. ఓకే ఓకే. రాణి నేను ఏ షర్ట్ వేసుకోవాలి? నువ్వు స్నానం చేసినావంటే పూజ చేయి ఫస్ట్. ఈ సిరీస్ మనం చూసామంటాం, బాగుంటుంది, చాలా అల్టిమేట్ గా ఉంటుంది అసలు. లేవరా ఒరే, ఎవడన్నా లేపండ్రా వీడిని. బా పంది లెక్క మళ్ళీ ఉప్మా. ఇప్పుడు నీకు లేవురా లేవురా ఎన్ని సార్లు లేపాలి లే. సో ఇక్కడే ఆనంద్ దేవరకొండ క్యారెక్టర్ ఉంటా అనుకుంటున్నాను. నైస్. 10 years later. స్నానం చేసి పూజ చేయి. కలర్ కలుపుతున్నా. ఏం చేస్తున్నావు? పాయసం. ఎయిర్పోర్ట్ పోవాలి కదా, ఉప్మా అయితే జల్దీ అవుతుంది కదా. మళ్ళీ ఉప్మానా? ఎందుకురా బాబు ఉప్మా వస్తున్నా. వేసుకోరాదు, వెయ్యకున్నా మంచిగుంటావు. ఫ్లర్టింగ్ స్కిల్సా? రేపు పంది ఎయిర్పోర్ట్ పోవాలి, టైం అవుతుంది, ఇయ్యాలన్నా లేవు. రేయ్ ఇంకా నిద్రపోతున్నాడు. లేట్ అవుతుందిరా, లేవు. రేయ్ అదేంటి? మేడం 2 minutes. నువ్వెందుకున్నావు రైడా? ఓ వీడు కదా? వీడు కాదు మ్యామ్. ఓకే. ఒరే నువ్వెందుకున్నావు రైడా? అన్న నేను చేస్తాను. అదేనా తర్వాత జరుగుతున్న స్టోరీ రా, పెద్ద హీరో కావాలి. అన్న కావాలంటే ఏలో గడ్డ మిసలు పెట్టుకోండి, కానీ నేను చేస్తాను. టల్ మీసాలు పెట్టుకునేది. అరే బేటా లవ్ స్టోరీ రా, రొమాన్స్ కూడా ఉంటది. నాకు కూడా రొమాన్స్ వచ్చిన అర్జున్ రెడ్డి చూసిన. ఏంద్రా అర్జున్ రెడ్డి చూసాడంట. రొమాన్స్ గురించి ఏం చేస్తావు నువ్వు? అన్న నేనే ఇచ్చిన నీకు లైఫ్. సిరీస్ హిట్ అయిందే నా వల్ల, అందుకని నువ్వు నన్ను పక్కన పెడుతున్నావు కదా. సిరీస్ హిట్ అయింది నీ వల్ల కాదురా, కథ, దాని బలము, స్క్రీన్ ప్లే, దీని వల్ల రా సిరీస్ హిట్ అయింది. దాని బలము, దాని స్క్రీన్ ప్లే, దాని తొక్క, దాని తోలు ఎవడడిగాడు? ఎవరికి కావాలి? హీరోయిజం చూపించాలి, హీరో బాగా డాన్స్ చేయాలి, Crazy. కదా. పోనీ మా అక్క అన్న క్యారెక్టర్లు. అక్క అన్న ఎవరు ఉండర్రా, అమ్మ నాన్న తర్వాత పెద్ద అయినాక నువ్వు. యాక్చువల్గా నీ స్టోరీ కానీ నువ్వు ఉండవు అంతే. అయితే ఓకే ఓకేరా, థ్యాంక్స్ రా. బాతి సినిమా. సరే సరే. బాతి అంట సినిమా. అర్జున్ సార్ కమ్ హియర్. ఇమీడియట్ గా సీజన్ 2 లో తీసేసి, కావాలంటే కైట్ ఎగరేసుకుని కింద వాడి పోయి నన్ను రాసేస్తా. వాడు మాత్రం కనవాడు తీసేసి. సీజన్ 2 లో తీసాలంట. మేడం రెడీయా? యా రెడీ. గైస్ రెడీ, కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. రేయ్ పగులుతుంది, నీ ఫ్లైట్ మిస్ అవుతుందిరా, లేవు. ఎంట్రీ. కానీ ఎందుకు ఆనంద్ దేవరకొండ ఇలాంటి క్యారెక్టర్స్ కి బాగా సూట్ అవుతాడు. ఇగో మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూసారు కదా, ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్. బేబీ కూడా మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ కదా ఇది. బట్ మేబీ ఐ గెస్ దీంట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనుకుంటున్నాను. అందుకే ఫ్లైట్ ఎక్కుతా అంటే మేబీ అబ్రాడ్కి వెళ్తున్నాడేమో. సో చూద్దాం. స్టోరీ మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ ఇన్ థియేటర్స్. నైస్. సో బాగుంది, లైక్ వీడియో ఉంది, అనౌన్స్మెంట్ బాగుంది, లైక్ బాగా తీశారు. అండ్ లింక్ కూడా ఉంది బిల్కుల్ చిన్నప్పటి నుంచి ఇలా పెద్ద నాకు అనేసి. సో చూద్దాం గైస్, ఇంకా టీజర్ ఇంకా ట్రైలర్స్ రావాలి. సో వెయిట్ చేద్దాం అనౌన్స్మెంట్ వరకు. టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది. అంతవరకు వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.